భస్మం, గంధం, కుంకుమ ఈ మూడింటిని నుదుటిపై ధరిస్తారు. అయితే ఈ మూడింటిని ఏకీకృతంగా ధరించడంలో ఆంతర్యం ఏమిటి? భస్మం త్రైలోక్య సాధనం అని ఒక ప్రమాణం. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ. పాంచభౌతిక ప్రపంచాన్ని సర్వగం భవామన ఏతాని రక్షోగుంసి భస్మాని అని వేద ప్రమాణంలో భస్మభావన చేసి నుదుట ధరించాలి అని శాస్త్రం ఒక ధర్మ నిర్ణయం చేసింది. స్నానం చేసిన వెంటనే అలా గాలిలో చేతిని కదల్చి గాలినే బొట్టుగా పెట్టుకున్న భావన చెయ్యాలి. తర్వాత నీటితో నుదుటిపైన బొట్టు పెట్టుకోవాలి. తర్వాత గంధం, కుంకుమ ఏది మనం అనుసరిస్తున్నామో ఆ మార్గానికి సంబంధించిన తిలకం ధరించాలి. తిలకం మన స్థితిని తెలియజేస్తుంది. ఒకనాటి సంప్రదాయంలో శిష్ట ఆచార విధానంలో నుదుటన భస్మం ధరించి ఉన్నారు అంటే అర్థం ఇంకా భోజనం చెయ్యలేదు, ఉపవాస వ్రతంలో ఉన్నారు. భస్మం అనంతరం గంధం పెట్టుకున్నారు, దేవతారాధన పూర్తి అయ్యింది. కుంకుమ కూడా ధరించారు, భోజనం పూర్తి చేశారు. ఇది అర్థం ఒకనాటి కాలానికి సంబంధించినది. నేటికి కొన్ని సంప్రదాయాలలో భోజనానికి బారులు తీరి కూర్చున్న సమయంలో తిలకం అందిస్తారు. నల్లగా ఉండే ఆ అరటి బోదెను నుసి చేసిన అనంతరం నేతిని కలిపితే లభించేటటువంటి ద్రవ్య విశేషం అంగారం అన్న పేరిట సంప్రదాయంలో నుదుట బొట్టు పెట్టుకుంటే భోజనానికి కూర్చున్నారు, సిద్ధంగా ఉన్నారు అని అర్థం. మన కోసం భోజనం వేచి ఉండకూడదు, భోజనం కోసం మనం వేచి ఉండాలి. వడ్డించిన విస్తరి ముందర కూర్చొని భోజనం చేయకూడదు, మహాపాపం. మనం కూర్చున్నాక విస్తరి వేస్తే ఆ విస్తరిలో పదార్థాలు అన్నీ వడ్డిస్తే అవి మనం స్వీకరించాలి. ఇది ధర్మం. ఎలాగో నుదుటిన పెట్టుకునే బొట్టు కూడా మన మానసిక స్థితిని, ఉపవాసమా, భోజనమా, భోజనానికి పూర్వమా, భోజనానికి సిద్ధులై ఉన్నారా, ఇవన్నీ కూడా వివరిస్తుంది. ఈ వివరణ ఒకవైపు కాగా మరొక వివరణ తెల్లగా ఉండే భస్మం సత్వగుణాన్ని ప్రతిబింబిస్తుంది. ఎరుపుగా ఉండే కుంకుమ రజోగుణం, నలుపుగా ఉండేటటువంటి ద్రవ్యం తామస గుణం. ఈ మూడు కాకుండా పసుపు రంగులో ఉండేటటువంటి గంధం జ్ఞాన భూమికను నిర్వహిస్తుంది. జ్ఞానాన్ని పెంచుకునే ధర్మంలో ఉండేటటువంటి వారు గంధం ధరించాలి. బ్రహ్మచారి తప్పనిసరిగా గంధం బొట్టు పెట్టుకోవాలి. గృహస్థు కుంకుమను ధరించాలి. వానప్రస్థు ఇల్లాలు లేనటువంటి వ్యక్తి కేవలం భస్మం మాత్రమే ధరించాలి. సన్యాసాశ్రమంలో ఉండేవారు సైతం భస్మాన్ని మాత్రమే ధరించాలి. ఇది ప్రమాణం. ఇది కాకుండా వారి వారి వ్యక్తిగతమైనటువంటి సాధన మార్గాలలో కుంకుమ, గంధం, అలాగే భస్మం, ఈ మూడింటితో పాటుగా అంగారం అనే పేరిట పిలువబడేటటువంటి నల్లని అరటిబోతెను నుసిగా చేసినటువంటి విశేష ద్రవ్యాన్ని కూడా నేటి కాలంలో పలువురు ధరిస్తున్నారు. ఈ విధంగా అడ్డురేఖలుగా ఉండే భస్మానికి తాకకుండా కుంకుమ పెట్టుకోవాలి. ఇది ఆర్ష సంప్రదాయం. భస్మానికి మధ్యలో కుంకుమ నేటి కాలంలో నట విశేషాలలో ధరిస్తున్నారే కానీ శాస్త్ర ప్రమాణమైన అంశం కాదు. అలాగే గంధం ధరించిన అనంతరమే కుంకుమ ధరించాలి. విశేషంగా ఒక భరిణలో భస్మము, గంధము, కుంకుమ ఈ మూడింటిని కూడా కలిపి పూజా ద్రవ్యంగా నేటి కాలంలో పలువురు ధరిస్తున్నారు. ఏ దోషము లేదు. కుంకుమను ధరించే సమయంలో మహిళలు ఇలా కాకుండా ఆ కుంకుమను ఈ విధంగా నీడ పడకుండా ధరించాలి అంటుంది శాస్త్రం. ఇక కుంకుమ ధరించే సమయంలో కానీ లేదా భస్మము ఇతర సందర్భాలలో కానీ వారి వారి విశ్వాసాలకు అనుకూలంగా శ్లోకమో మంత్రమో శ్రీమాత్రే నమః అనుకోవడమో పరిపరి విధాలుగా మనం గుర్తిస్తూ ఉంటాం. శరీరానికి సంబంధించిన రోగబాధ తెలియజేసేటటువంటి క్షేత్రం నుదురు. జ్వరం వచ్చిందా
అని చెప్పేటటువంటి క్షేత్రం నుదురు. నుదుటను వ్రాసిన వ్రాత మార్చగలమే నూరేళ్లు చింతించినన్ అన్నాడు ఒక చాటు కవి. ఈ నుదురు పైన మనం పెట్టుకునే బొట్టు గంధం అయిన ఎడల దేహతాపాన్ని నియంత్రిస్తుంది, కుంకుమ అయిన ఎడల కోపగుణాన్ని నియంత్రిస్తుంది, గంధం అయిన ఎడల జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఎలా చూచినా ఇడ పింగళిక మధ్య సుషుమ్నాయై ఆజ్ఞాచక్రాన్ని కుంకుమ, గంధం, భస్మం వీటి ద్వారా కప్పివేసి ఉంచగలిగితే మనలో ఉత్పన్నం అయ్యేటటువంటి విద్యుత్ శక్తి ఈ దేహానికే నియంత్రింపబడి మనకు విశేషమైన జ్ఞానాన్ని కలగజేస్తుంది. శరీరం అన్నింటినీ సహించేటటువంటి స్థితికి చేరుతుంది. ఈ విషయం గుర్తించిన సనాతనులు భారతీయ ధర్మానికి ప్రతినిధిగా 2 ఆచారాలను ప్రపంచానికి నేడు చాటు చూపుతున్నారు. ఒకటి 2 చేతులు జోడించి నమస్కరించడం, 2 నుదుటన కుంకుమను అలంకరింపజేయడం. కుంకుమ లేకపోతే వాజమహం అంటుంది భారతీయ ధర్మం. అన్నం వై వాజ అన్నమేవా వరుంధే అని వేదవాక్యం. నుదుటి పైన బొట్టు లేకపోతే పప్పు పచ్చళ్ళు ఏవీ లేనటువంటి ఒక విస్తరిలో అన్నం పోస్తే ఎలా ఉంటుందో అలా వాజ అంటే తెల్లగా ఉండేటటువంటి అన్నం. కుందేలు వర్ణంలో ఉండే అందం ఆ తెల్లదనం అని కూడా అంటారు. పాలిపోయింది అని అర్థం. అలా ఉండకూడదు. బొట్టు పెట్టుకోవడం, 2 చేతులు జోడించి నమస్కరించడం, ఈ 2 ప్రపంచానికి భారతీయం అనేటటువంటి ప్రాతినిధ్యం వహించగలిగిన అంశాలు కాగా, ఆ కుంకుమ ఏ వర్ణంలో ఉంటుందో మన మనస్సు ఆ గుణంతో ప్రకోపింపబడుతూ ఉంటుంది. ఇది సమాధానం.